ఎదయదలోన ఎడారులు దరిచెరని దారులు వెతవెతలోన బిడారులు నది చెరని దారులు కన్నీళ్ళే కడవరకు కౌవిల్చయండమావులు కథమిల్చయండమావులు ఎండమావులు. నువ్వు నాతో వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. వచ్చే వరకు కాకుంటే చచ్చే వరకుండు, నాకు అభ్యంతరం లేదు. జనాల దగ్గర నీ కుంటితనం సాకు చూపించి నన్ను నీతో తీసుకువెళ్లాలనుకుంటున్నావేమో, అది నీ వల్ల కాదు, వల్ల కాడవుతుంది. జాగ్రత్త. జమ్మ కూర్చా ఇంజనీర్ గారండి, మీరు వెళ్ళరండి. మీ సరుకు మీకు సాయంత్రానికల్లా అందిస్తానండి. కూర్చా. నా పేరు రాజా, రాపర్ రామ చాపర్ చంద్రుడు, రామచంద్రుడు. నాలో రాముడిది ఒకటే మాట అండి, ఒకటో బాణం అండి. అది నా పెళ్ళామండి. ఈ పాటికి రావాలండి, రాగానే మీద అవుద్దండి. జమ్మ కుచ్చా కుచ్చకు రండి ఇన్స్పెక్టర్. ఏటండి ఇట్టొచ్చారేటండి? అదేమిటయ్యా, నీ భార్య తప్పిపోయిందని నువ్వేగా కంప్లైంట్ ఇచ్చింది? కుచ్చా, అయినా ఇది మీకు ఏడ దొరికిందండి? తనే మా పోలీస్ స్టేషన్కి వచ్చింది, నీ మీదేదో కంప్లైంట్ ఇస్తుంటేను. కుచ్చా చెప్పా కదండి, దానికి అదేటో జబ్బని. అందుకేగా దగ్గరుండి మరీ తీసుకొచ్చాను. ఇక నుంచి అలా జాగ్రత్తగా చూసుకో. కుచ్చా జై హే. రైలు స్టేషన్ దిగి తిన్నగా ఇంటికి రమ్మంటేనండి పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి. వచ్చిపోతున్నారండి. నా పేరులో చంద్రుడు ఉన్నాడు కదా అని చెప్పి గ్రహణం పట్టించాలని చూశారండి. అమావాస్య మొకన్నానా చెప్పు కార్తీక్, చెప్పు. నీకు డ్రగ్స్ ఎవరిస్తున్నారు? నీకు డ్రగ్స్ ఎవరిస్తున్నారు? రిలాక్స్ మేనక, ప్లీజ్ బి రిలాక్స్. చిన్నపిల్లలు ఆవేశపెడితే ఎలా? చిన్న పిల్లనైనా బాగుండేది, ఈ బాధ తప్పేది. నేను ఏం తక్కువ చేశానని వీళ్ళ కోసం నా రక్తాన్ని మాంసాన్ని ఏకం చేస్తున్నానే. అయినా అయినా ఒక్కరైనా అర్థం చేసుకోరే. నేను అర్థం చేసుకోగలను మేనక. ఇంకెప్పుడు కార్తీక్ ను కొట్టొద్దు. ఇప్పుడిప్పుడే ట్రీట్మెంట్ తో కోలుకుంటున్నాడు. కొన్నాళ్ళు పోయాక తనే చెప్తాడు, నువ్వు అడగొద్దు. ఈలోగా విషయం మనం ఆరా తీద్దాం, సరేనా? ఎక్కడికమ్మా బయలుదేరావు? మా ఇంటికి. ఇది నీ ఇల్లు కాదమ్మా. నా భర్త లేని ఇల్లు నా ఇల్లు ఎలా అవుతుంది అత్తయ్య? నీ భర్త బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా. ఇన్నాళ్ళు ఆయన కోసం ఎదురు చూశాను అత్తయ్య. ఇక్కడే ఉండి ఇప్పుడు అదే చేయమంటున్నానమ్మా. ఆయన వెళ్ళింది ఆవలి దేశానికో పుణ్యతీర్థానికో యుద్ధానికో అయ్యుంటే మీరన్నట్లే తప్పకుండా ఎదురు చూసేదాన్ని అత్తయ్య. కానీ ఆయన వెళ్ళింది మరో ఆడదాని దగ్గరికి. నాకు తెలుసమ్మా. తెలిసి ఎలా ఉండమంటున్నారు అత్తయ్య? నీ హక్కుతో. ఈ హక్కు అవతల ఆడదాని దగ్గర లేదు, గుర్తుంచుకో. లేకపోయినంత మాత్రాన వచ్చిన లోటేంటత్తయ్య? పిచ్చిదానా, ఈ హక్కు లేకుండా ఏ ఆడది ఏ మగాన్ని ఎక్కువ కాలం భరించలేదమ్మా. ఋషి తిరిగొస్తాడు. నా మాట విని ఇంట్లోకి వెళ్ళు. వాడు రాకపోయినా నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళమ్మా. మావయ్య. అవునమ్మా,
వాణ్ణి ఇంటికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. నీకు మాటిస్తున్నాను, నీ భర్త తప్పకుండా తిరిగి వస్తాడంతే. మా హ్యాండిక్యాప్డ్ ఇన్స్టిట్యూట్కి చిన్నారి వికలాంగ బాలల చెకప్ కోసం మీ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ ప్యానల్ను పంపుతానని మాటిచ్చారు. నాకంతే చాలు. చాలా థ్యాంక్స్. మంచిది. మళ్ళీ కలుస్తాను. మీ ఆవిడ ప్రెగ్నెంట్, 3వ నెల. జాగ్రత్తగా చూసుకోండి. ఆవిడ గర్భిణి, జాగ్రత్త. ఓకే. దెబ్బకుచా దెబ్బకి అయిపోయింది ఏంటండి? చేతులు ఖాళీగా ఉన్నాయండి, మా దూరంగా ఉందండి. మరోటి ఇచ్చుకుంటే అబార్సన అవుద్దేమో. కూర్చా వద్దు, ముద్దుగా ఉండదండి. ఇంటికి ముగ్గురు అన్నది కుటుంబ కుచ్చ సూక్తండి. అబార్సనం ఆడదానికి ముక్తి అన్నది జమ్మ కుచ్చ నీతండి. ఆ పని మాత్రం చేయకండి. కూర్చా మన బిజినెస్ కండి నేను మేనేజింగ్ డైరెక్టర్ అండి, మీరు ఫైనాన్సర్ అండి. ఫైనాన్సర్ అంటే బంగారు బాత్ అండి. గుడ్డెట్టే బంగారు బాతుని ఎవరైనా కోసుకుంటారేటండి? ఎమోషన్ ఎందుకు కానీ అబార్సన ఖాయం చేసుకోండి. జై హే. కూర్చో, ఆల్రెడీ ఇంకోటి డేట్ ఇచ్చిస్తున్నానండి. నీ కడుపులో ఉన్నోడికి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చాననుకోండి, నాకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడండి. అందుకే బుల్లు కుచ్చికు డెత్ సర్టిఫికేట్ ఇచ్చండి, మీరు బర్త్ సర్టిఫికేట్ రెడీ కండి. మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అడగలేదు, మీరేం చేయమంటే అది చేశాను. నా ఈ ఒక్క కోరిక కాదులకండి. జమ్మ కుచ్చా. చూడండి, మీరెవరో నాకు తెలీదు. అయితే కన్నీళ్ల భాషను అర్థం చేసుకోగలను కాబట్టి అడుగుతున్నాను. మీ మనసుకు ఆ మనిషికి మధ్య ఏదో సంఘర్షణ ఉందనిపించింది. అయినవాణ్ణి కాకపోవచ్చు. సహాయపడేందుకు సంబంధమే ఉండక్కర్లేదనుకుంటాను. చెప్పండి. వచ్చావా? నా కోసమే వచ్చావా? ఇన్నాళ్లకు గుర్తొచ్చానా నీకు? చూడు చూడు, ఈ కళ్ళ నీళ్లు హార్ట్ స్టెరిలైజ్ చేసిన వాటర్. కళ్ళ ఫిల్టర్ నుంచి జారి పడుతున్నాయి. ఎవరి కోసమో తెలుసా? నీ కోసమే. ఆనాటి నీ కన్నీళ్లకు బదులుగానే ఈ కన్నీళ్లు. రెప్పదాట నీకుండా నీళ్లు కళ్ళలోనే కుక్కున్న స్త్రీని చెల్లి అంటారు. రెప్పదాటి కన్నీళ్లను చెక్కిళ్లపైకి జార్చే స్త్రీని చెల్లి అంటారు. నేనేమనాలి? ఏమని పిలవాలి? చెప్పు, మాట్లాడవే. నీ మౌనం నా గుండెను తలుస్తోంది. ప్లీజ్ ప్లీజ్, ఒక్క మాట, ఒకే ఒక్క మాట పైకి. I will blast everything. I will. కన్నీళ్లను చెక్కిళ్లపైకి జారనివ్వకుండా, కనీసం కళ్ళలో కూడా కనపడనివ్వకుండా కుండలోనే దాచుకుని ఆడదాన్ని ఏమంటారో నీకు చెప్పలేదు కదా. అమ్మా అంటారు. అమ్మా, నీకు జరిగిన అన్యాయాన్ని నోరు విప్పి చెప్పవు అమ్మా.
మోనా మోనా కనిపించే బంధాలు కనపడని బాణాలు మనిషిచే గాయాలు